మేము ఉన్న మంచి పోటీలో మంచి వండర్ఫుల్ టీచింగ్ స్కిల్స్ ఉంటాయి వీళ్ళందరి దగ్గర. నేను తర్వాత చూశాను చాలా స్కూల్ తిరిగాను. ఇక్కడ నుంచి మొదలు పెడితే జమ్మికుంటలో పనిచేశాను, జనగామలో పనిచేశాను, హన్మకొండలో పనిచేశాను, హైదరాబాద్ లార్డ్స్ టాలెంట్ హై స్కూల్ ఎక్కడ పెడితే అక్కడ పార్ట్ టైంలో చేసేది. 2 క్లాస్ అక్కడ చెప్పేది, వారం రోజులు చెప్పేది, గ్రామర్ ప్యాకేజ్ మాట్లాడుకునేది అంతా. హైదరాబాద్ స్కూల్లో కూడా బడంపేటలో ఉన్నటువంటి లార్డ్స్ టాలెంట్ హై స్కూల్లో నేను 1 సంవత్సరం పాటు పనిచేశాను. అక్కడ కూడా అద్భుతమైనటువంటి అసలు డెమో అనేది ఇంతవరకు రిజెక్ట్ కాలేదు లైఫ్లో. డెమో అనేది అసలు రిజెక్టే కాలేదు, ఎందుకంటే ఇక్కడ చాలా డెమోలు జరిగినాయి కాబట్టి. సో ఇంతటి గొప్పటి అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల యాజమాన్యానికి మరియు ప్రత్యేకంగా మమ్మల్ని ఈరోజు అసలు మోరల్ వాల్యూసే లేవు ఈరోజు పిల్లల్లో, చాలా వరకు తగ్గిపోయినాయి. మీ అంత మా అంతా మీకు లేదు, మీ అంతా ఇప్పుడున్న వాళ్ళకి లేదు. సో ఈ రోజుల్లో కూడా మీరు మమ్మల్ని యూ కుడ్ రిమెంబర్ అస్, యూ కుడ్ put our names into your heart, you could have collected our phone numbers many times, numerous times you have called us and brought us here. For this really I am so much thankful to you also. With this I would like to conclude my talk thanking the management once again for giving this wonderful opportunity. Thank you very much. కూడా జ్వరం వచ్చిన రూమ్లో ఉండే కాబట్టి మీరు ఇట్లా చూసారు, బాబు నిజంగా జ్వరం వచ్చింది మరి ఎట్లా అంటే అప్పుడు సార్ వాళ్ళ అమ్మ ఉండేది. అమ్మ దగ్గరకు పో నేను చెప్తా పెరుగు పోస్తుంది అంటే అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ అని పిలిస్తే అమ్మ పెరుగు పోసి ఇచ్చేది. ఎవరికైతే జ్వరం వస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా అమ్మ పెరుగు ఇచ్చేది. సార్ వాళ్ళ డాడీ కూడా ఉండే అక్కడ. మన ఉసిరికాయలు ఉండేది, ఉసిరికాయలు మేము పోతే ఆయన ఉసిరికాయలు కానీ మామిడికాయలు అని పోతే ఆయన రే బాబు ఆయనకి మీ అందరు ఎటోళ్ళు అటు ఉరికిపోయాయి. ఎప్పుడు ఈ కొబ్బరి అవి తీసుకొని ఇక్కడ మన కొబ్బరి పడే చీపులు తయారు చేస్తూ ఉండేది.